ఒకవైపు రోజు రోజుకి వరదలా పెరిగిపోతున్న అన్నగారి పాపులారిటీతో చస్తున్నాం. మరోవైపు అదే అన్నగారు నందవరం ప్రాజెక్టు వల్ల ప్రజలకు బ్యాడ్ జరుగుతుంటే అడ్డం పడుతున్నాడు. ఈ టెన్షన్తో మేం చస్తూ అన్నని ఎలా లేపేయాలా అని పెద్ద సార్తో ప్లాన్ చేస్తుంటే ఈ విషయం మీ ముగ్గురులోనే ఒకరు లీక్ చేశారన్నది కేఆర్ వాదం. ఇలాంటి విషయాల్లో ఆయన ఎప్పుడూ రాంగ్ స్టెప్ వేయడు అన్నది నా వేదం. న్యూస్ లీక్ చేసిన వాడి కంటే ఆ న్యూస్ అందుకున్నవాడే డేంజర్ కనుక డ్యామేజీ కావడానికి ముందే కేఆర్ గారు వాడిని లీక్ చేసిందెవడో తెలియకపోతే మళ్ళీ లీక్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఆ లీక్ని లాక్ చేయాలనేది నా బిరడా వేదం. పెద్ద సార్ కేఆర్కి చెప్పింది ఏంటంటే విషయం మీ ముగ్గురికి తెలుసు కాబట్టి మీ ముగ్గురు కలిసి లీక్ చేసి ఉండొచ్చు, లేదా ఇద్దరు లేదా ఒకరు. మీలో ఉన్న అమాయకులకు నా సారీ. చూడు కేఆర్, వరదలాంటి అన్నగారి పాపులారిటీ మన పాలిట బురదలా మారిందంటే నందవరం ప్రాజెక్టు మీద మనం పెట్టుకున్న ఆశలన్నీ దురదలే. వెంటనే ఏదో ఒకటి చేయాలి సోదరా. ఛా, నిజంగా ఏదో ఒకటి చేయాలని నువ్వు చెప్పకపోతే మాకు తెలీదు. జోకులాపు సోదరా. ఇప్పుడున్న పరిస్థితుల్లో జోకును కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ సార్ కరెక్ట్ టైం కోసం వెయిట్ చేయమన్నారు. చెప్పాలడికి ఏనకపోతే లేపేస్తామని చెప్పండి. ఆ తర్వాత మేమిద్దరం హైదరాబాద్లో కలిసినప్పుడు ఆ మీటింగ్లో 3 కోట్లు కొప్పుకున్నానండి. దాటిన 10 రోజుల్లో ఈయన మనసులో నా చిన్న కొడుకుని కన్నులు కొడదని చంపేశాడు. నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడదు, తల తెగిపోద్ది. అన్న ముందేంది గొడవ? వీడికి అసలు ముందు కూర్చునే అర్హత ఉందా? ఏదో అన్నగారు పిలిచారు కాబట్టి ఆయన మీద గౌరవంతో ఇక్కడికి వచ్చాను. లేకపోతే ఇలాంటోడు ఉన్న చోటకి నా కుక్కను కూడా పంపను. అమ్మా, రెడ్డి గారికి కాఫీ పంపించు. షుగర్ ఎంత కావాలి మీకు? ఓ చెంచా. గురవారెడ్డి గారు, రెస్పెక్ట్. నేను కొండయంత వ్యధవని కాదు. అరిస్తే బెదిరిపోవడానికి, కరుస్తానంటే పరిగెత్తడానికి. అయిందేదో అయిపోయింది. మీ ఇద్దరిది విన్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకున్నాను. నా మీద రెస్పెక్ట్ ఉందని మీరే అన్నారు కాబట్టి అదే మాట మీద నిలబడి 3 కోట్లకు సంతకం పెట్టండి. నా మాటకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను హర్ట్ అవుతాను. నన్ను హర్ట్ చేసిన వాడు నాకు జీవితాంతం శత్రువు అవుతాడు. ఒక్క నిమిషం, కాఫీ తాగి వెళ్ళండి. అవసరం లేదు. నాకు అవసరం. నువ్వు కాఫీ తాగుతుండగా నీతో ఇంకొన్ని వేరే విషయాలు మాట్లాడాల్సిన అవసరం నాకుంది. వద్దా? నాకివ్వమ్మా. నేను ఇక్కడ ఒకవేళ కొండైను సపోర్ట్ చేస్తే నువ్వు వేరే ప్లాన్లో ఇక్కడి నుంచి బయలుదేరిన కొండైను చంపేయడానికి నల్ల రోడ్డు దగ్గర నీ యాక్షన్ టీంను రెడీ చేసావని నాకు ముందు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చక్కెర లేకుండా పట్టరా. అక్కడొచ్చిన ఫోన్ ఏంటో తెలుసా? 5 నిమిషాల క్రితం నీ యాక్షన్ టీం, నా యాక్షన్ టీం.
నీ మీద గౌరవం ఉంటుంది నిజమన్నా. నా పరిస్థితుల వల్ల పొరపాటు జరిగిపోయింది. ఇంకెప్పుడు ఈ కొండ జోలికి వెళ్ళన్నా. వస్తా. ఆగో, నిన్ను వెళ్ళనివ్వలేను. నువ్విప్పుడు భయపడుతున్నావు, కానీ నీకున్న కుక్క పొగరికి ఆ భయం కోపంగా మారడానికి ఎక్కువ టైం పట్టదు. ఆ తరువాత కొండయ్య సంగతి అటుంచి నువ్వు నన్ను చంపడానికి చేసే ప్రయత్నాలు నాకు భయాన్ని కాదు, చికాకు తెప్పిస్తాయి. అందుకని నిన్ను ఇక్కడే తమ్ముడు, సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మరగటానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావన్న ఆశ. నీ రీబర్త్కి నా బెస్ట్ విషెస్ రాముడు. సౌండ్ రాకుండా చంపండి, లోపల మనవడు నిద్రపోతున్నాడు. బాడీగార్డ్ల ధర్మం బ్రతుకున్న వాడిని రక్షించడానికి ట్రై చేయడమే కానీ చచ్చిపోయేవాడి కోసం ప్రాణాలు ఇవ్వడం కాదు. వాడికి మీరు తమ్ముళ్ళు కాదు, బిడ్డలు కాదు, కేవలం జీతగాళ్ళు. వాడికంటే 20 పైసలు ఎక్కువే ఇస్తాను. నా దగ్గర చేరండి. ఏం కృష్ణ, హైదరాబాద్లో వర్షాలటగా? లక్ష్మి ఎక్కడా? పూజ గదిలో. ఎవరొచ్చారో చూడు. ఎవరు? అబ్బా, వచ్చి చూడు. కృష్ణ, దీపావళికి ఎందుకు రాలేదు? హైదరాబాద్కి వెళ్తే ఇంట్లో వాళ్ళందరినీ మర్చిపోతావా? అరే, చెప్పాడు కదా తను అమెరికాకు సంబంధించిన ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడంలో బిజీగా ఉన్నాడని. నేను సంజాయిష్ అడిగింది వాణ్ణి, మధ్యలో మీ సమాధానం ఏమిటి? వాడిని అడిగినంత మాత్రాన సమాధానం నాకు తెలిసినప్పుడు నేను చెప్పకూడదా? మీ కాకలిస్తే వాడు తింటాడా? తిండైనా తిట్లైనా ఎవరి వాళ్లే తినాలి. రెస్పెక్ట్. లక్ష్మి, నువ్వు మరీ మీరు బయట జనానికి అన్నగారు కావచ్చు, కానీ ఇంట్లో నేను అమ్మగారిని. ప్రాబ్లం? నా రెస్పెక్ట్. నువ్వేంట్రా అలా బొమ్మలా నిలబడ్డావు? వెళ్ళి స్నానం చేసురా, భోంచేదు గాని. బయట అందరినీ నేను ఉడికిస్తుంటే మీ అమ్మ నన్ను ఉడికిస్తుందిట్రా. మీరు ఎవరినైనా వణకనిస్తేనే కదా నాన్న ఎవరైనా మిమ్మల్ని వణకించేది. ఏంటి గుసగుసలు? గుసగుసలు కాదు, గసగసాలు ఎక్కువ ఇవ్వమంటున్నాడు కూరలో. హే ఆది, బాగున్నారు వదిన? అన్నయ్య ఎక్కడా? రేయ్, నువ్వా? ఎక్కడికి ఎందుకు వచ్చావు? నీ చెల్లెల మీద చూపేసినందుకు నా కాళ్ళు ఎరగొడతా అన్నమాట. నీ కళ్ళ ముందే రేపు చేస్తే ఏం చేస్తావో చూద్దామని వచ్చా. అమ్మ చూపడితేనే ఊరుకోను, అలాంటిది రోడ్డు మీద వెళ్ళేవాడు రెచ్చగొడితే ఊరుకుంటాను రా. ఎక్కడా నీ చెల్లి? దీన్ని తీసుకెళ్ళి నాకు బోరు కొట్టినప్పుడు పంపించేస్తా. ఈ విషయం ఎవరికైనా చెప్పారో దీన్ని శవం కొడతాను. అమ్మా, ఒరే, హైదరాబాద్ నుంచి కృష్ణ వచ్చాడ్రా. నువ్వు ఎప్పుడొస్తున్నావు? బిజీగా ఉన్నానమ్మా, పని అయిపోయి వస్తా. రోడ్డున పోయే ఏ అమ్మాయినైనా ఎత్తుకుపోయే శక్తి ఉన్న వాడికి నువ్వేం అమ్మాయిని పంపగలవు? తెలివైన వాడిని తెలివితో కొట్టాలి.
మూర్ఖుణ్ణి మహా తెలివితో పడగొట్టాలి. ఏయ్, అర్థమయ్యేటట్టు చెప్పవా? భూషణ్ గాన్ని మెల్లిగా నా బాస్కెట్లోకి, అదే బుట్టలోకి దింపుతున్నా. దారి తెలియని వాడికి దారి చెప్పడం హెల్ప్ అవుతుంది. దారి తప్పిన వాడికి ఇంకా తప్పు దారి పట్టించడం మనకి హెల్ప్ అవుతుంది. ఇదే నా హెల్పింగ్ వేల. నీ మొహంలో ఉంది కూర. వంట రాకపోతే హోటల్ నుంచి తెప్పించచ్చుగా. ఇలాంటి దరిద్ర మొహాలు చేసుకోవటం నాదే పొరపాటు. రేయ్, ఇంటి ఆడకూతురుతో ఇలాగా మాట్లాడేది? చెప్పరా, చెప్పు. నాకు అనిపించింది నేను చెప్పకూడదా? ఏంట్రా నీకనిపించేది? ఏంటి, మేము గుడ్లు గడదలమా? మేము తిన్నాముగా, మాకనిపించింది నీకనిపించిందా? చెప్పరా. ఒకవేళ చెప్పరన్నా దానికంటూ ఒక పద్ధతి ఉన్నదా? చెప్పరా. నాకు తెలిసిన పద్ధతిలో నేను చెప్పాను. పళ్ళు రాలిపోతాయి. నువ్వు ఇలాంటి పద్ధతుల్లో చెప్పావంటే నా పద్ధతుల్లో నీకు పద్ధతులు నేర్పాల్సి వస్తుంది. అవును, మొన్న కొత్తూరు రెడ్డి సెటిల్మెంట్కి వెళ్ళావంట. ఆ మ్యాటర్ నేను చూస్తుండగా నన్ను అడగకుండా ఏంట్రా? చెప్పరా సమాధానం, చెప్పు. మీరు చూస్తున్నారో నాకు తెలీదు. అడగక్కర్లేదా? ప్రతిదీ చిన్నపిల్లల మిమ్మల్ని అడగాల? మొహం పగల కొడతా. ఏమండి, లక్ష్మి, ఎప్పుడు మధ్యలో మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో తెలుసుకో. ఏంట్రా చూపు? దించరా, తల దించరా. ఛీ! కారణం లేకుండా అంత కోపం దేనికి సార్? గోవిందరావు, కోపం వచ్చేంత ఇంపార్టెన్స్ నేను ఎవరికి ఇవ్వను. ఇది నా టైంకి రెస్పెక్ట్. నీకు నీ టైం